ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అద్భుతాలు, నూతనమైన మహత్కార్యాలు, నూతనమైనటువంటి గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో జరుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఏ ఆత్మ అండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తాడు. ఆత్మలు చాలా ఉన్నాయి, దురాత్మలు కూడా ఉన్నాయి, దెయ్యపు ఆత్మలు కూడా ఉన్నాయి, అంధకార క్రియలు కూడా ఉన్నాయి, చీకటి ఆత్మలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అవి సహాయం చేయవు. దురాత్మలు, చీకటి క్రియలు, దెయ్యపు ఆత్మలు, సైతానాత్మలు మనుషులను మోసగిస్తాయి, మనుషులను బలహీనపరుస్తాయి, మనుషులను శోధనకు, వేదనకు, బాధలకు గురి చేస్తాయి. దేవుని బిడ్డలారా, దెయ్యపు ఆత్మలను, సైతాన్ యొక్క ఆత్మలను, చీకటి ఆత్మలను, అంధకార క్రియలను వాటి వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు మనం చూడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ వైపు, పరిశుద్ధాత్మ వైపు మనం చూడగలగాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ వైపు మనం చూస్తామో, ఆత్మ మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తాడు. మన బలహీనతలు ఏంటి? శరీర బలహీనతలు ఉన్నాయి, ఆత్మ బలహీనతలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డల, ఈ ఆత్మ అనేది దేవుడు పెట్టినటువంటి దీపము అని దేవుని వాక్యం చెప్తుంది. శరీర బలహీనతల విషయంలో కూడా దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ఆత్మ బలహీనతల్లో కూడా దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. దేవుని బిడ్డలారా, చాలామంది శారీరకంగా అనారోగ్యాలతో, బలహీనతలతో, వ్యాధులతో, రోగాలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు ఎటువంటి సందర్భంలో శరీర సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నా పరిశుద్ధాత్మని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే గాక ఆత్మ నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, బాగు చేయగలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో, నా జీవితాల్లో, మన జీవితాల్లో గొప్ప అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు. అలాగే ఆత్మ విషయంలో కూడా మనం బలహీనమైపోతాం. ఆత్మ విషయంలో కూడా బలహీనమైపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆత్మ విషయంలో కూడా సహాయం చేస్తాడు. ఎప్పుడు మనం ఆత్మ విషయంలో బలహీనమైపోతాం? దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు జీవనాన్ని కొనసాగించడం చేత ఆత్మలో బలహీనమైపోతారు. ప్రార్థనా శక్తి వారిలో కనబడదండి, దేవుని శక్తి వారిలో కనబడదు, విశ్వాసమును గూర్చినటువంటి శక్తి వారిలో కనబడదు. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి ఆశలు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి సంపాదించుకుందామో అని వారి దేహములను గూర్చి వారు ఆలోచన చేస్తారు. కనుక ఆత్మ విషయంలో ఏమైపోతారంటే బలహీనం అయిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆత్మ విషయంలో కూడా బలహీనమైతే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా, శరీర కోరికలను జయించలేకపోతున్నాను, శరీర సంబంధమైన ఆలోచనలు జయించలేకపోతున్నాను, శరీర సంబంధమైనటువంటి తలంపులను జయించలేకపోతున్నానని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీవు మోకరించి ప్రార్థించినట్లయితే నీ ఆత్మ ఎక్కడ బలహీనమైపోయిందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈరోజు నీ శరీర బలహీనతలైనా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఆత్మలో బలహీనతలైనా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓకే, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గణనామానికి స్తోత్రాలు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయించున్నాడని నీ వాక్యం చెప్తా ఉంది. అవును తండ్రి, నీవు మాకు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది అయితే శరీర బలహీనతలతో, శరీర అనారోగ్యాలతో, శరీర రుగ్మతలతో ఎంతమంది అయితే శోధించబడుతూ, బాధించబడుతూ, వేధించబడుతున్నారో నాయన, వారందరినీ స్వస్థపరచండి, బాగు చేయండి.
అలాగే ఆత్మ విషయంలో ఎవరైతే బలహీనమైపోయారో, శరీర కోరికలను జయించలేక, శరీర తలంపులను జయించలేక, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను జయించలేక ఎంతమంది అయితే స్వామి బలహీనమైపోయారో వారందరినీ స్వస్థపరచండి. ఆత్మలో వారిని స్వస్థపరచండి, శారీరకంగా కూడా వారిని స్వస్థపరచండి. అన్ని విషయాల్లో కృప దయచేయండి నాయన. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు బలపరిచి అభిషేకించండి. ఈ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి ఈ నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి ఈ కాపుదల భద్రత అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.